అందరికీ నమస్తే. జై తెలంగాణ. మహబూబాబాద్లో నిన్న పసుపు రంగు బట్టలు వేసుకొని టీడీపీ నేతలు కొంతమంది పండగ చేసుకున్నారు. ఏంది మహానాడు పండగ, ఏదో డే 1 ఏదో పండగ చేసుకున్నారు. ఎందుకంటే అది ఆంధ్రాకి సంబంధించింది కాబట్టి మనకు సంబంధం లేదు. కానీ గింతనైనా సిగ్గుండాలి. బక్కెని నరసింహులనే అతను వాడొక తెలంగాణ ద్రోహి. వాడు తెలంగాణని అవమానించే విధంగా తెలంగాణ రావడం వాడికి అసలు ఇష్టమే లేదన్నట్టు మాట్లాడుతున్నటువంటి వాడు బక్కెని నరసింహులు గారిని కనీసం విమర్శించకుండా వాడు అట్లా తెలంగాణని విభేదం వాడికి ఏదో పెద్ద తెలంగాణ శత్రువులు ఉన్నట్టు, తెలంగాణలో వాడికి మొత్తం రాజద్రోహులు ఉన్నట్టు, వాడు తెలంగాణ ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణని వాడు అసలు లెక్కే లేకుండా మాట్లాడుతుంటే నవ్వుకుంటూ పండగ చూసినటువంటి ఈ టీడీపీ నాయకులకు మాదొక చిన్న హెచ్చరిక. ఇది తెలంగాణలోనే పుట్టినాం. తెలంగాణ కోసం మహబూబాద్ రాళ్ళు ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళకు రుచి చూపించినాం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రజలు మంచిగానే ఉన్నారు. కాకపోతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అభివృద్ధిని కానీ తెలంగాణ ఎదుగుతుంటే చూడలేక ఇప్పటి కూడా ఆనాడు వాడాడు బక్కిని నరసింహులు వాడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? నిన్న తెలంగాణ అసలు డిక్షనరీ, అరే బాబు డిక్షనరీలో ఉందో లేదో నేను చూపెడతా చూడు. నువ్వు చదువుకున్నావో లేకపోతే మందిని ముంచి పైకి వచ్చినావో తెలియదులే, కానీ తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణ ఎట్లా సాధించుకున్నాం, తెలంగాణ అసలు ఉద్యమం ఎక్కడ మొదలైంది, తెలంగాణ అసలు ఎట్లా ఆంధ్రాలో కలిసింది తెలుసుకోరా బాబు. తెలుసుకొని మాట్లాడు. టీడీపీ బట్టలు వేసుకొని నిన్న పండగ చూసినటువంటి ప్రతి ఒక్కరికి చిన్న హెచ్చరిక. మీరు మహబూబాద్లో ఉన్నారు, మహబూబాద్ తెలంగాణలో ఉన్నది. తెలంగాణ రావడానికి మొట్టమొదటి రాయి కదిలినటువంటి ఆ ఏరియా అంటే దానికి సంబంధించినటువంటి కోట మానుకోట మహబూబాద్లో ఉండి తెలంగాణ ద్రోహులుగా నిన్న టీడీపీ నాయకులు చేసినటువంటి ఈ యొక్క వింత విన్యాసాన్ని కనీసం అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ప్రశ్నించలేదు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళుంటే వాడట్లా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకునేవాడిని కాదు. కానీ మీరు ఎలా ఊరుకున్నారు నాకు అదే అర్థం కావట్లేదు. మీరు తెలంగాణలో ఉండి తెలంగాణని బక్కిని నరసింహులు అనేటోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కనీసం విలువ లేకుండా, కనీసం వాడు ఎట్లా మాట్లాడతాడు అనే ఇది లేకుండా మీరు మళ్ళీ ఇక్కడ గెలుస్తారు, మీరు ఇక్కడ పోటీ చేస్తారు. చెయ్యుర్రి, ఏం చేస్తారో చూద్దాం. ఎందుకనంటే మీకు ఒకటే ఒక చిన్న ముచ్చట, మీరు నిన్న చేసినటువంటి తెలంగాణ ద్రోహం ఏంటనంటే తెలంగాణలో తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శించి మాట్లాడుతుంటే కనీసం ప్రెస్ మీట్లో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు. మరి ఇదంతా ఎందుకు? తెలంగాణ ద్రోహులు మీతో సహా ఉన్నారా? మీరు కూడా తెలంగాణ ద్రోహులేనా? మహబూబాలో ఉన్న టీడీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీనికి ప్రతిఫలం పొందాల్సి ఉంటుంది. ఎందుకనంటే నిన్న మాట్లాడిన మాట ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క ప్రజలు వింటున్నారు. తెలంగాణ వచ్చుడే పెద్ద అన్యాయం అన్నట్టుగా మాట్లాడిండు ఆ బక్కిని నరసింహులు. తెలంగాణ డిక్షనరీలో అన్నాడు, నేను చూపిస్తా. తెలంగాణ డిక్షనరీలో ఉన్నదో లేదో నేను చూపిస్తా. నువ్వు చూపించాల బిడ్డ, ఎక్కడ డిక్షనరీలో లేదో. మరి లేకపోతే ఇక్కడ టీడీపీ తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది తొత్తులు చూపించాలి. తెలంగాణని విమర్శించి మాట్లాడితే నాలాగా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎదురు తిరిగి మీ మీద కూడా మరి దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా మహబూబాదు తెలంగాణ ఉద్యమాల కోట ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు ఉద్యమంలో మొదటి పీఠం వేసింది మన మహబూబాద్. ఇక్కడ ఉండి తెలంగాణ ద్రోహుల్లాగా ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకొని ఇంత ద్రోహానికి ముడికడతారా? టీడీపీ తొత్తుల్లారా, మీకు చెప్తున్నా, రేపటి నుంచి ఆ బక్కిని నరసింహులకు మన తెలంగాణ తరపున చెప్పుల దండలు వేసి మీరే తప్పుడు మాటలు మాట్లాడిండు అని చెప్పేసి మీరే చెప్పకపోతే టీడీపీ నాయకులారా జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇక పండగలు జాతరలు ఏమి ఉండవు. మీరు ఎన్ని నాళ్ళుగా ఉన్నారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే
తెలంగాణ ద్రోహిని కూడా మీరు నిన్నంత సంతోషంగా ఏదో మహానాడు పండగ చేసుకున్నారని చెప్పేసి మీరు ఏదో చెప్తా ఉన్నారు. తప్పు అది అచ్చు తప్పు. ఎందుకనంటే మీరు తెలంగాణ ద్రోహం చేసిరు. నిన్న ఏ ఒక్కరు కూడా నిన్న మాట్లాడలేదు. కనీసం ఆ బక్కిని నరసింహులు అనేటోడు నోటికొచ్చినట్టు కుక్క మాట్లాడినట్టు, కుక్క కారుకూతలు కూసినట్టు కూస్తుంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, హెచ్చరిస్తున్నా. ఎవరైనా సరే తెలంగాణని తప్పుడు మాటలు మాట్లాడితే, వచ్చిన తెలంగాణని ముంచుదామని ఎవరైనా ప్రయత్నం చేస్తే, నాలాంటి ఉద్యమకారులు ఇంకా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ పోగైతే మీరు కంటికి కూడా కనబరని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ, ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ, ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో.